ఇక్కడ దాక్కుంది. అందిరయ్యా ఏం చేస్తున్నా? ఈ రోజు సండే కానీ మీరు ఈ రోజు వెజిటేబుల్స్ తినాలి. నో, ఇద్దరు ఒక స్టెప్ వేసుకోండి. నువ్వు చీపురు తీసుకొని ఇల్లంతా ఊడ్చే. అబ్దుల్ నువ్వు మాప్ పెట్టే ఇంటికి. मस्त शेड्स ఉన్నారా నీలా? అబ్బో కమలాసన్. ఈ పాపం పసివాళ్ళు. నన్ను తందూరి చికెన్ చేసేస్తారంట, తింటారా? నేను బాగోనా? చాలా మంచిదాన్ని కదా, మంచి భార్యని కదా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. 24th టేబుల్ చెప్పు, నీకు ఒక చికెన్ పీస్. అంటే అది రామ్. నువ్వు 32 టేబుల్ చెప్పు. కాలమే కాటు వేసేనా, కళ్ళలో గంగ పొంగేనా. 7 1 47 47 10 వరకు చెప్పు. పోలా అదిరి పోలా. 54 టేబుల్. చిటికలే. పన్నీర్ ఎక్సలెంట్. ఎవరి దొంగ? బ్యాక్ లెఫ్ట్. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాం వాలేకుం. ఈరోజు మా ఇంట్లో ముందుగా మా మ్యాంగోస్ని చూపించేనా. మా మ్యాంగో వాటి పిల్లల్ని. మా మ్యాంగో అయితే ఇప్పుడు బయటికి షికారుకి వెళ్ళిపోయింది. వీటిని చూపించేస్తా. క్యా బేటా క్యా హోనా. హాయ్, ఇది చూడండి మా చిన్నది. హాయ్ క్యూటీ. ఇంకొకటి ఎక్కడుంది? మొత్తం 4 మెంబర్స్. అమ్మో, ఇదేంట్రా నువ్వేం చేస్తున్నావు? చైన్ మీదకి ఎక్కినావా? హాయ్ లవ్లీ. ఇంకొక మెంబర్ ఎక్కడుంది? ఇక్కడ దాక్కుంది. అందిరయ్యా ఏం చేస్తున్నా? చూడండి, ఇవి 2 ఇక్కడ దాక్కున్నాయి. హాయ్ క్యూటీస్. మంచిగా తినేసి బొబ్బుంటున్నాయి. మా మ్యాంగో షికారుకి వెళ్ళిపోయింది బయటికి. మమ్ము ఖాయి, మమ్ము ఖాయి బేటా, ఖాయి మమ్ము తూ. క్యూటీ మమ్ము ఖాయి తూ బి ఖాయి, మమ్ము ఖాయి. హాయ్. వీటితోటే నాకు టైం పాస్ అయిపోతూ ఉంటుంది. క్యూట్గా ఉన్నాయి అసలు. మా కివి అయితే పెద్దగా కూడా అయిపోయింది. ఓకే, వీటికి బాయ్ చెప్పేసి ఇప్పుడు నా కుకింగ్ స్టార్ట్ చేసేస్తాను. ఈరోజు ఏం వండాలి? కిచెన్లో వెళ్ళి చూద్దాం. ఏమున్నాయి అది ఫాస్ట్గా వండేద్దాం. ఈరోజు పప్పు వాక్కాయలు వేసి పుల్ల పుల్లగా వండబోతున్నాను. మా నాగమణి చక్కగా హాయ్ నాగమణి పెసరపప్పుని నానబెట్టేసింది. నేను మామూలుగా కందిపప్పు నానబెట్టమన్నాను. ఇల్లంతా వెతికిందంట, తనకి దొరకలేదు కందిపప్పు. అంటే నేను వెతికితే దొరుకుతుంది. అయ్యో ఇక్కడ ఉందమ్మా, చూసుకోలేదు నేను అంటుంది. సరేలే, ఈరోజు కందిపప్పు కాకుండా నువ్వు పెసరపప్పు నానబెట్టా కాబట్టి పెసరపప్పు వేసి వాక్కాయలు వేసి అందులో మంచిగా పుల్లటి పప్పుని రెడీ చేసేద్దాం. నేను వాక్కాయల్ని మంచిగా క్లీన్ చేసేసి మధ్యలో గింజలు మా నాగమణి తీసింది కాబట్టి గింజలు అని తను గుర్తు చేస్తుంది. ఇలా గింజలు తీసేసి దీన్ని ఐస్ దాంట్లో స్టోర్ చేస్తాను నేను. ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం ఇందులో పప్పు వేసుకుని వండుకోవచ్చు, మటన్ వేసుకోవచ్చు, చికెన్ వేసుకోవచ్చు, పచ్చి రొయ్యలు వేసుకోవచ్చు. నేను పచ్చి చేపలు వేసి వండుతాను. తర్వాత ఎండు చేపలు, ఎండు రొయ్యలు మన ఇష్టం అండి. వంకాయ కూడా, వెజిటేబుల్స్ వాళ్ళైతే వంకాయలు కూడా వేసుకుని వండుకోవచ్చు. సూపర్గా ఉంటుంది. ఇలా ఫ్రీజింగ్ చేసుకున్న దాన్ని ఇప్పుడు ఈ పెసరపప్పులు వేసి వండేస్తా. సరే, మా మమ్మీ అండి ఈరోజు వెజిటేబుల్స్ చేస్తుందంట. వామ్మో, ఈరోజు మాకు బార్బిక్యూ కావాలి.
ఈ రోజు రాత్రి మాకు బార్బిక్యూ కావాలి. ఈరోజు సండే, ఈరోజు మాకు బార్బిక్యూ కావాల్సిందే. నేనైతే వెజిటేబుల్స్ నేను రోజు వెజిటేబుల్స్ తింటా. ఒక్క రోజు చికెన్ తింటే ఏంటమ్మా ఇంకొకసారి చెప్పు, రోజు వెజిటేబుల్స్ తింటున్నావా? ఈమె రోజు వెజిటేబుల్స్ తింటారు, నేనే రోజు చికెన్ తింటా. ఎంత జ్ఞానివిరా నువ్వు. ఈ రోజు సండే కానీ మీరు ఈ రోజు వెజిటేబుల్స్ తినాలి. నో నో నో, నేను అక్కడ పప్పు నానబెట్టేసాను, అక్కడ నేను చికెన్ తెప్పిస్తా. నేను అన్ని తెప్పిస్తా, పన్నీర్, ఫిష్, ప్రాన్స్. ఈమె చికెన్ తెప్పిస్తా. పన్నీర్ ఏం పోయా, పన్నీర్ కూడా వెజ్. అయితే ఈరోజు నైట్ కి మీకు బార్బిక్యూ కావాలా? అరేంజ్ చేయనా ఇంట్లో? ఓకే, అమ్మయ్య బ్రతికించారు. ఏ హోటల్కో తీసుకువెళ్ళి బార్బిక్యూ అంటారేమో అనుకున్నాను, ఇంట్లోనే అన్నారు. వెరీ గుడ్. బాగా నారిన పెసరపప్పులోకి నేను ఫ్రీజింగ్ చేసి పెట్టిన వాక్కాయల్ని వేసేసుకుందాం. ఇప్పుడు ఉప్పు కారం వేసేసి ఇది మంచిగా కుక్కర్లో బాగా ఉడకబెట్టేసుకున్న తర్వాత తాలింపు పెట్టుకుంటే రెడీ. ఇప్పుడు నేను చిక్కుడుకాయలు టమాటా వేసి కర్రీ చేస్తున్నాను. ఈ చిక్కుడుకాయ చాలా బాగుంటాయి, సీజన్లో వస్తున్నాయి ఇక్కడ, చాలా టేస్ట్గా ఉంటాయి. ఇందులో టమాటా వేసి చేసేస్తున్నాను. ఈరోజు నాన్ వెజ్ చేయట్లేదు, ఎందుకంటే ఈవినింగ్ వీళ్ళందరూ బార్బిక్యూ కావాలన్నారు కాబట్టి. ఇక్కడ చూడండి, 2 అన్నాలు మా నాగమణి చక్కగా ఎక్కించేసింది ముసిముసిగా నవ్వుకుంటూ. ఈ 2 అన్నాలు, ఒకటి మా నాగమణి మా మీఠీ కోసం, వేరే అన్నం మా వారికి మా అబ్దుల్ కోసం. అంటే అది మల్టీగ్రెయిన్ రైస్ అన్నమాట. ఇక్కడ కుక్కర్లో చక్కగా మా పెసరపప్పు ఉడికిపోతుంది. సరే, ఇక్కడ ఇది వండేద్దాం. నేను సూపర్ మార్కెట్లోకి వెళ్ళినప్పుడు అక్కడ మునగాకు ఉంటే ఇలా కొని తీసుకొచ్చి పైన రాసి పెట్టాను. నేను పచ్చిది కూడా తీసుకొస్తూ ఉంటాను, ఇలాగా డ్రై కూడా పెడతాను, ఎందుకంటే ప్రతి కూరలో కొంచెం మునగాకుని ఇలా కలిపేస్తూ ఉంటారనమాట. ఇలా కలిపేస్తే హెల్త్ వైజ్ కూడా మునగాకు చాలా మంచిది కాబట్టి ఇలా యూజ్ చేస్తాను. మునగాకే కాదండి, నేను కసూరి మేథి ఇవన్నీ కూడా తీసుకొచ్చి పెడుతూ ఉంటాను. అంటే సడన్గా మనకి మెంతి కూర అది ఇంట్లో అయిపోయినప్పుడు మార్కెట్కి వెళ్ళి తెచ్చుకోవడానికి టైం లేనప్పుడు ఇలా డ్రైది యూజ్ చేస్తూ ఉంటాను. వీళ్ళిద్దరిని చూడండి, గుర్తుపట్టారు కదా, వీళ్ళిద్దరు ఎవరు? ఇప్పుడు వీళ్ళిద్దరిని ఎందుకు చూపిస్తున్నానంటే, ఈరోజు నైట్ మన ఇంట్లో బార్బిక్యూ ఉంది. ఇద్దరు ఒక స్టెప్ వేసుకోండి. ఎందుకంటే చాలా వరకు వీళ్ళకి అప్పగించాలి. ప్రాన్స్, ఫిష్, మటన్, చికెన్ తినడం కదా, తీసుకురావాలి వెళ్ళి. హైదరాబాద్లో ఏ ఏ మూలల్లో ఏమేమి ఉన్నాయో మీరు వెతికి మంచిది తీసుకువచ్చి ఈరోజు నైట్ మనం బార్బిక్యూని ఎలాగ అద్దరగొట్టేద్దామా? కొడదారా? మీరిద్దరు బార్బిక్యూ చేయమని చెప్పేశారు, మరి ఇంటి పని అంతా ఎవరు చేస్తారు? ఈరోజు సండే. ఏం హెల్ప్ చేస్తావు? బార్బిక్యూ హెల్ప్ కాదు నేను అడిగింది, ఇంటి పని. నువ్వు చీపురు తీసుకొని ఇల్లంతా ఊడ్చే. అబ్దుల్, నువ్వు మాప్ పెట్టే ఇంటికి. ఏ బార్బిక్యూ కావాలంటే ఇంటి పని చెయ్యాలి. సండే కాబట్టి ఇంటి పని చేయమంటున్నాము, సండే కాకపోతే స్కూల్ ఉంటుంది. దోన కామ్ కర్నా. ఎగ్జామ్ చదువుకోవాలా? ఇప్పటివరకు ఫోన్ పట్టుకుని కూర్చున్నావు కదా, ఇప్పుడు ఎగ్జామ్ గుర్తుకొచ్చిందా? मस्त शेड्स ఉన్నాయరా నీలా. అబ్బా కమలాసన్, క్యూట్ బాయ్. ఏమిటి నువ్వు ఎగ్జామ్ కాదు, అక్కడ అంట్లోనే అన్ని తోమేసి బట్టలన్నీ ఉతికే వెళ్ళు. మా అన్నయ్యకి కాంప్రమైజ్ నేను. అన్నయ్య కూడా చెయ్యాలి. అన్నయ్య ఇండ్లంతా బూజు దులిపేసి ఇంటినంతా మాప్ పెట్టేయాలి. ఇద్దరు వర్క్ చేస్తేనే ఈరోజు. అన్నయ్య చీపురు చేస్తారు. అన్నయ్య చీపురు చేస్తారు. అన్ని ఆమెనే చేసేస్తారు. ఏమనే? ఏంటి చెల్లికి అలా చేస్తారా? అన్నీ చెల్లితో చేయిస్తావా అన్ని పనులు? అదిగోండి మా మ్యాంగో మంచిగా షికారు తిరిగి ఇప్పుడు వచ్చేసింది. హోగా షికారు తుమారా? బేబీస్ కు చోటుకి షికారు చెలగే. నడండి నడండి, చెయ్యాలి వర్క్. వర్క్ చేయకపోతే బార్బిక్యూ లేదు. వర్క్ చేయకపోతే బార్బిక్యూ క్యాన్సిల్. చేసేస్తారు ఇంటి పని అంతా. అంటే ఆమె చేస్తారు. తొందరగా చెప్పండి, లేకపోతే బార్బిక్యూ క్యాన్సిల్. వీళ్ళిద్దరికి ఇంకా ఏమి తేవద్దని చెప్పేస్తాను. చెప్పండి. సరే చేస్తారా?
బార్బిక్యూ కోసం కష్టపడక తప్పదు. డన్ చెప్పండి, డన్ అనండి. డన్. ఏంటది? ఓకే. బార్బిక్యూ కోసం ప్రేమలో పడని పాపం పసివాళ్ళు, ఈ పాపం పసివాళ్ళు. మా మహారాణి గారు మంచిగా దిగి వచ్చారు. వావ్. ఫాతిమా, నువ్వు కూడా ఏం వర్క్ చేయబోతున్నావు ఈరోజు? బార్బిక్యూ ఈవినింగ్, మరి నువ్వు కూడా పని చేయాలి కదా. ఏం పని చేస్తావు ఈరోజు? నేనే పెద్ద పని చేసేది. ఏం పని? తిని పెడతా. తెలీదు, గుర్తు లేదు, మర్చిపోయాను. నేనేం చేయలేను. పని నీకు తెలియదు, గుర్తులేదు కదా. నేను చెప్తాను చాలా ఎలాగో నేను చేసుకోవాలి. నాకు అసలు ఒక్క పని కూడా చెప్పకండి అసలు. నో తిని పెడతా. దట్స్ ఇట్. అంతేనా? అంతేగా. ఓకే అండి, ఈరోజు ఫాతిమా ఏ వర్క్ చేయనంది, కానీ నేను ఫుల్ వర్క్ తనతో కూడా చేయిస్తాను. ఎందుకంటే నేను అసలు ఊరుకునే మనిషిని కాదు. తల్లి ఏంటో నేను ఈరోజు చూపించబోతాను నేను. సరే, బార్బిక్యూకి అన్నీ రెడీ చేసేసుకుందాం. నేను అనుకున్నాను బయటికి వెళ్ళి తింటాం, కానీ చల్లగా ఈ వాతావరణంలో ఇంట్లోనే చేసుకుని వేడివేడిగా తింటే ఎలా ఉంటుందని ఈ అరేంజ్మెంట్ చేశాను. వాళ్ళు ట్యూషన్లో ఉన్నారు, ఇప్పుడు వచ్చేస్తారు. అప్పటి వరకు మన వాళ్ళు చక్కగా ఇక్కడ ఫిష్ని కట్ చేసేసి, ఇది అపోలో ఫిష్. ఇसे క్లీన్ కరేనా? క్లీన్ హోగే. అచ్చా ఓకే, క్లీన్ అయిపోయిందంట. అడుగుతుంది. తర్వాత ఇక్కడ ఇది హోల్ చికెన్ని ఇలాగే తందూరి చికెన్ చేయమన్నాను. తర్వాత మటన్ కూడా ఉంది, వెజ్ ఐటమ్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ ఉన్నాయి. వీటన్నిటితోటి అంటే ఇంట్లో కొంతమంది కొన్ని వెరైటీస్ తింటారు, కొంతమంది కొన్ని వెరైటీస్ తింటారు. కాబట్టి అందరికీ ఇష్టమైన అన్ని రకాల బార్బిక్యూ ఈరోజు ఈ వీడియోలో మీరు చూడబోతున్నారు. సరే, మా వారికి ఈరోజు బార్బిక్యూలో ఏ వెరైటీ అంటే ఇష్టమో అడిగి తెలుసుకుందాం. మీరు ఏ వెరైటీ తింటారు ఈరోజు? నన్ను తందూరి చికెన్ చేసేస్తారంట, తింటారా? నేను బాగోనా? ఓకే, బాగోదు అన్నందుకు చాలా హ్యాపీ. బాగుంది అంటే నిజంగా తందూరి చికెన్ చేయించేసి ఇచ్చేయాల్సి వచ్చేది. ఎస్, ఈరోజు మీరు కూడా బార్బిక్యూ ఐటమ్స్ తినటానికి, ఎంజాయ్ చేయడానికి రెడీగా ఉన్నారా? మా వారికి చాలా ఇష్టం. వేడివేడిగా, ఆయిల్ ఉండదు. ఈరోజు డైట్ ఫుడ్ కూడా ఇది మా అందరికీ. మంచిగా వేడివేడిగా అలాగ కాల్చుకుంటూ తింటే ఎంత బాగుంటుంది. నాకు కూడా బాగా కాల్చుకుని తినటం అంటే బాగా ఇష్టం నాకు. నేను మిమ్మల్ని కాల్చుకుని తింటున్నానా? నిజమా ఇది? కరెక్ట్గా చెప్పండి. నేను అసలు ఎంతటి నెమ్మదస్తురాలని, ఎంతటి అసలు నాకు కోపం అనేది ఉంటుందా అసలు కదా? నేను చాలా మంచిదాన్ని ఒక మాట చెప్పండి మా వాళ్ళకి. చాలా మంచిదండి, ఎందుకంటే ఫుడ్ పంచుతున్నాం, మాకు కూడా ఇవాళ ఫుడ్ పంచుతున్నాం. అది వేరే. మీ దగ్గరకు వచ్చేసరికి నేను చాలా మంచిదాన్ని కదా, మంచి భార్యని కదా. మాకు నమ్మకం లేదు దొరా, ఏం అనుకోకు. మన వెనకాల విషయాలు ముందు చెప్పకూడదు. ఓకే, నేను మిమ్మల్ని బాధ పెడుతున్నట్లు, మిమ్మల్ని బాగా సతాయిస్తున్నట్లు చెప్పకండి ఎవరికి. నేను బాగా చూసుకుంటున్నానని చెప్పండి. మా వాళ్ళందరూ నన్ను మంచిదాన్ని అనుకోవాలి. ముందుగా చికెన్ అండ్ మటన్ मैरिनेट करीजी ये दही में डाल रहे फर्स्ट పెరుగులో వేస్తున్నారు చికెన్ మసాలా పౌడర్ ఓకే అజీనమోటో ఓకే కొద్దిగానే వేశారు తందూరి మసాలా పౌడర్ కాశ్మీరీ మిర్చ్ కలర్ మంచిగా రెడ్ గా రావడానికి క్యూమిన్ పౌడర్ అంటే జీలకర్ర పొడి బ్లాక్ పెప్పర్ పౌడర్ గరం మసాలా పౌడర్ వైట్ పెప్పర్ పౌడర్ పసుపు ఇది చాట్ మసాలా ఆమ్చూర్ పౌడర్ ఇప్పుడు ఆల్రెడీ మసాలా కలిపేసింది దీంట్లో వేసారు పూరా ఆల్ మసాలా అయినా సబ్ వీళ్ళు ఇద్దరు నేపాల్ నుంచి వచ్చారు అంటే ఇక్కడే ఉంటారు హైదరాబాద్లో సో
వీళ్ళకి ఈ విద్య అన్నమాట చాలా ఈజీ, మనకు తెలియదు, వీళ్ళకి చాలా ఈజీ అనమాట. ఇది ఏమేమి వేయాలి, ఎంతెంత క్వాంటిటీ వేయాలి వేశారు. సో మన మన హీరోలు కూడా వీళ్ళకి మన సినిమాలు హిందీ డబ్బింగ్ చూస్తుంటారు. తెలుగు కూడా వస్తుందా? మొత్తం వస్తుందా? ఎన్ని సంవత్సరాలు అయింది మీరు వచ్చి? ఓకే, అవునా? ఓకే. ఇప్పుడు మటన్ కలుపుతున్నారు. ఇప్పుడు అయితే బాగుంది. యా, ఇప్పటి వరకు మటన్, చికెన్ 2 రకాలు కలిపేశారు. బార్బిక్యూ గ్రిల్డ్, ఇది గ్రిల్డ్. ఇప్పుడు నాకు ఇష్టమైన ఫిష్ అండ్ ప్రాన్స్, నిమ్మకాయ రసం కూడా వేసేసి ఇప్పుడు దోమే మిలా देंगे फिश एंड प्रॉन्स में. प्रॉन्स का अलग है, ये ओनली फिश का ही दिखाए. अच्छा, ओनली फिश मसाला ఇది. प्रॉन्स में चिकन मसाला पाउडर डालते हैं, मैं चिकन नहीं खाती ना, ओनली पाउडर, मसाला पाउडर. ओके, तंदूरी पाउडर सेम है ना, उसी में भी यही मिला है. इसमें अलग है, थोड़ा दही थोड़ा मिलता है इसमें. పెరుగు కొద్దిగా కలుస్తుంది అంటే ఇందులో. ఇప్పుడు కారం కొద్దిగా వేసారు, తర్వాత రెడ్ చిల్లీ పౌడర్ కూడా వేసారు. बस इसमें इतना ही लगता है. బస్ 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 బస్. ధనియా పౌడర్ కొద్దిగా. इसमें मसाला लाइट रहता है, इसमें इन लोगों में ज़्यादा रहता है. అచ్చా, ప్రాన్స్లో మసాలాలన్నీ తక్కువే పడతాయంట. మసాలాలన్నీ తక్కువ పడతాయి కాబట్టి ఇది వెరైటీగా మంచిగా ఉంటుంది అంటున్నారు. చూద్దాం ఎంత బాగుంటాయో, నేను తిని చెప్తాను. बाद में ये क्या है? मस्टर्ड ऑयल. मस्टर्ड ऑयल. अभी तक किस में डाले आप मस्टर्ड ऑयल? मटन में, चिकन में. ओनली मटन में, चिकन में डाले, अब प्रॉन्स में डाल रहे. अच्छा, ओके. अब इसमें पनीर में डालते हो. बाद में पनीर में आ जाएगा. ఇలా చేసి పెట్టేవాళ్ళు ఉంటే వేడివేడిగా తింటూ ఉంటే ఈరోజు నేను బాగా హ్యాపీగా ఆనందించే రోజు. బ్లాక్ పెప్పర్, ఓకే, దాన్ని బాగా కలిపేస్తున్నారు. ఇక్కడ మంట పెట్టడానికి పడుతున్న తిప్పలు, ఇక్కడ మంట అవుతుంది. ఇక్కడ చక్కగా ఈ ఊసలకి మంచిగా గుచ్చేసి ఇప్పుడు ఆ మంట రెడీ అవ్వగానే ఇవి అలా దాని మీద వేసి మంచిగా ఫ్రై అవుతాయి. ఇక్కడ ఎక్కువ క్వాంటిటీ ఉంది కాబట్టి ఇంకొకటి కూడా రెడీ చేసేస్తున్నారు పొయ్యిని. ఇక్కడ మా ప్రసాద్ ఈ ఫ్యాన్ ఎందుకు? ఆ మంట పెట్టడానికేనా? దానికోసమే. ఓకే. ये क्या है? मटन है ये. इसमें थोड़ा अप डाउन करके रख रहा हो, बाद में पुल डाउन कर दो. ముందుగా मटन पक जाता अच्छा नरम, इसीलिए हाफ डाउन करके रख रहा हूँ पहले. మంట చెలరేగుతుంది. ఏంటిది ఈ మంట? ఒక్కసారి బాగా వెలిగిపోయిందంటే ఇంకా దీన్ని ఆపడం ఇంకా ఎవరి తరం కానట్టుగా వెలుగుతుంది. వెలుగుతుంది. ఇప్పుడు ఆ టేపు జరిపేస్తే ఒకళ్ళు ఫ్యాన్ పట్టుకోండి అమ్మా తనకి. ఇలా రండి. మా ఆయిష చూడండి చక్కగా, ఇంకా అది కాల్చలేదు. బాగుంది అలాగే చాట్ మసాలాతోటి. బాగుంది, అది టేస్ట్ చేద్దామని. ఓకే, మా ఆశ ఇక్కడ మొక్కజొన్న పొత్తులోని చిలకడ దుంపలు అమ్ముతుందంట. కోసం కాదు, వదిన కోసం. లాస్ట్లో పెడదాం, ఇది బాగుంటుంది కదా, దాని మీద కలిస్తే బాగుంటుంది. కలిస్తే బాగుంటుంది, అందుకే ఇక్కడ మర్చిపోద్దామని ఇక్కడ పెట్టాం. మర్చిపోకూడదు ఈరోజు. అన్ని రెడీగా ఉన్నాయి అక్కడ, రెడీ అయితే. ఎస్, దాని మీద సగం కాల్చి మళ్ళీ దీని మీద వేస్తున్నారు. ఇది బొగ్గుల మీద కాలాలి.
ఇక్కడ మంచిగా మటన్ అండ్ ప్రాన్స్. మా వారికి ఇష్టమైన మటన్, నాకు ఇష్టమైన ప్రాన్స్. ఫస్ట్ ఏ భయ్యా आप वो ब्रश फिर प्रॉन्स को नहीं लगाना. प्रॉन्स को लगाता ही नहीं, हाँ प्रॉन्स को नहीं लगता बटर. चिकन वो बाद में इधर डालेंगे. फिर इधर से निकाल के इस पे डालेंगे. యా ఓకే. గుమగుమ వాసన వచ్చేస్తుంది. ఇక్కడ వెయిటింగా మీరందరూ బార్బిక్యూ చికెన్ కోసం, బార్బిక్యూ మటన్ కోసం, ప్రాన్స్ కోసం, పన్నీర్ కోసం. పన్నీర్ నేను తింటా. నీకు ఏది ఇష్టం ఈరోజు? అయ్యో ఏది ఇష్టం కదా, ఏం తినవా? చికెన్ తింటా. ఎందుకు తినవా? అయ్యో చికెన్ కూడా తినవా? వినటానికి నాకు టెన్షన్ గానే ఉంది. నాకు తినను అని వినిపిస్తుంది. ఎందుకు? అయ్యో తింటావా? ఎన్ని తింటావు ఈరోజు? ఈరోజు ఒక గేమ్, అందరూ గేమ్లో ఎవరు నెగ్గితే వాళ్ళకే. అందరూ ఎక్కుతారు, అందరూ విన్ అవుతారు. ఎందుకంటే అందరికీ ఇష్టం బార్బిక్యూ. అందరికి ఇష్టం. నాన్ స్టాప్ గా తింటారు అందరూ. నువ్వు 24th టేబుల్ చెప్పు, నీకు ఒక చికెన్ పీస్. అంటే అది రే రామ్ చెప్పు. అవుతావురా లైఫ్ లో చాలా గొప్పవాడు. ఏంటి? 24 1 సార్ 24 24 10 సార్ 24. అందుకని ఏం చేస్తాను తెలుసా, ఆ ఒక పీస్లో లాస్ట్ ముక్క ఫస్ట్ ముక్క తీసి ఇచ్చేద్దాం. మీటి బార్బిక్యూ ఐటమ్స్ తినడానికి రెడీయా? వెరీ రెడీ. ఇప్పుడే నేను ఏం చెప్పానంటే, రిహాన్కి ఒక టేబుల్ చెప్తే ఒక పీస్ ఇస్తానని చెప్పాను. అప్పు నీకు కూడా. తను 24th టేబుల్ అడిగాని చెప్పేశాడు. నువ్వు 32 టేబుల్ చెప్పు. కాలమే కాటు వేసేనా కళ్ళలో గంగ పొంగేనా 32 1s are 32, 32 10s are 320. ఇక వీళ్ళు కరెక్ట్గా టేబుల్ చెప్పడం లేదని ఒక టేబుల్ తెప్పించేసాను. ఓకేనా? దీని మీద నిమ్మకాయ వేసి అచ్చా హై. వావ్. యా ఫాతిమా వచ్చింది. ఫాతిమా బార్బిక్యూ ఐటమ్స్ తినడానికి రెడీయా? ఎక్సైటెడ్. తినాలంటే ఒక చిన్న టేబుల్ ఒకటి చెప్పాలి. ఆ టేబుల్ కరెక్ట్గా చెప్తేనే నీకు ఒక బార్బిక్యూ ఐటమ్ వస్తుంది. ఓకేనా? లెక్కల టేబుల్ అదే చెప్పనా? 47 1s are 47, 47 10 వరకు చెప్పు. టేబుల్ 47 1s are 47, 47 10 వరకు చెప్పు. పోలా అదిరిపోలా. అదేగా చెప్పమన్నా. అంటే ఆ పాట నీకు గాలి వానలో వాన నీటిలో పడవ ప్రయాణం. ఈ పాట మీకు ఎలా వచ్చు? ఎప్పుడు విన్నారు? ఎంత మంచి పాట పాడిందో. వావ్ థ్యాంక్ యూ. వేడివేడిగా ఉంది. నెమ్మదిగా ఇది పట్టుకో. వేడివేడిగా ఉంది. ప్రాన్స్ ఎలా ఉందో చెప్పాలి. వేడిగా ఉందా? ఆ రెండే మీకు టేబుల్స్, ఒక్కొక్క టేబుల్ చెప్పారు కాబట్టి ఇవన్నీ నాకు. ఇట్స్ ఓకే, నా చికెన్ ఉంది. మీరు టేబుల్ చెప్పలేదు. ఈ టేబుల్ కాదు. మీరు ఏమండోయ్, మీరు 54th టేబుల్ చెప్పండి. 54 టేబుల్ చిటికలే. మీరు 48th టేబుల్ చెప్పండి. నేను 48 టేబుల్. నేను టీచర్ ఇక్కడ, నేనే అడుగుతాను అందరికి. నేను అడుగుతున్నా, నన్ను అడగకూడదు. చంపాలి. నేను తినబను. भाभी 48 टेबल 48 టేబుల్ भाई के साथ 48 1s are 40. అది నేను పూర్తిగా నేను చెప్పే వరకు నువ్వు తినకూడదు. మరి పక్కన పెట్టు. 48 1s are 48, 48 2s are. నేను పర్లేదు, నేను ఆగుతాను. అది ఇంకా చికెన్ అవుతుంది. మమ్మీ ఫ్రాన్స్ తింటుంది. ఇది చీటింగ్. ప్లేట్ తీసేసుకుంటున్నాం. ఇక్కడ టీచర్కే మ్యాథ్స్ రాదు, మాకేమొస్తుంది?
టీచర్కి రాదు కాబట్టి మీరు చెప్పాలి నాకు. మీకు రాదు కాబట్టి టీచర్ అయ్యారు. అవాక్ అయ్యారు. వేడివేడిగా బాగుంది. అప్పుని తినిపిద్దాం. మా మీటికి ఇష్టమైన చికెన్ వచ్చేసింది. మీరందరూ బార్బిక్యూ తీసుకెళ్ళమని చెప్పబట్టి ఇంట్లోనే అరేంజ్ చేశాను. సూపర్ కదా. ఇలా చల్లగా ఈ వాతావరణంలో వేడివేడిగా ఇలా చేసుకుని తింటుంటే చాలా బాగుంది. ఈరోజు ఇలా వాళ్ళు చేసి పెడుతుంటే నాకు ఎంతో బాగుంది తింటాం. కోడిని కాలుస్తున్నారు. పన్నీర్ ఇంకా మష్రూమ్ కూడా. వేడిగా ఉంది. వేడిగా ఉంది. పన్నీర్ ఎక్సలెంట్. టేస్ట్ చేసి చెప్పు. హాయ్ చెప్పు ఒకసారి. ఎలా ఉందో చెప్పు. చికెన్ ఇప్పుడే అయిపోయింది, ఇంకా చేస్తున్నారు. వస్తుంది చికెన్. నిజంగా బాగుంది. వేడిగా ఉంది. నాగమణి ఇది కూడా తిని ఎలా ఉందో చెప్పు. ఎలా ఉంది దుర్గాప్రసాద్? బాగుందా? ఎక్సలెంటా? నాగమణి ఎలా ఉంది? నువ్వేం తిన్నా? మటనా? ఎలా ఉంది సిద్ధు? నేనే చేశానే. రండి, మీరు ఇద్దరు ఇక్కడ నుంచున్నారంటే ఇలా రండి. ఇప్పుడు మంచిగా అగ్గి అనేది మంచిగా కాలింది. ఇలా ఎర్రగా కాలిన నిప్పుల మీద కాల్చుకుని తింటుంటే చాలా బాగుంటుంది కదా. వేడి వేడి ఫిష్ 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 రోజు తినేది. कैसा है फिश? रिहान विशन फिश कैसा है? सुपर. क्या है शाह? సిద్ధు ఫిష్ టేస్ట్ చేసి ఎలా ఉందో చెప్పు. ఎలా ఉందో చెప్పు. నోట్లో వేసేసుకో. తిను. వేడిగా ఉంది, జాగ్రత్త. ఎలా ఉంది? చాలా బాగుందా? अच्छा रोस्ट हो गया ना. आपका हाथ जलेगा? नहीं जलेगा. అమ్మో వేడివేడిగా ఎలా పట్టేసుకుంటున్నారు. आपको गरम गरम नहीं लग रहा? लगेगा थोड़ा थोड़ा. थोड़ा लगेगा. పాపం వీళ్ళ పని ఇది కాబట్టి వేడివేడిగా అలవాటు అయిపోయింది వీళ్ళకి. लेग पीस 2 कर दो, एक या ऐसे रहने दो. नहीं नहीं 2 कर दो లెగ్ పీస్. ऐसे पका ఒకటే ఉంటే మళ్ళీ మన పిల్లలు మాకు కావాలి అంటారు. కాబట్టి 2గా లెగ్ పీసెస్ని వేస్ట్ చేసేద్దాం. మంచిగా కాల్చి. పైనాపిల్ నాకు చాలా ఇష్టమైన పైనాపిల్. పైనాపిల్ ఆగాని మై లెక్కై. పైనాపిల్ చాలా బాగుంటుంది. ఇది బార్బీక్యూ చేసిన పైనాపిల్, కానీ వేడిగా ఉంది బాగా. ఇక్కడ ఆయిష మంచిగా చల్లచల్లగా సోడా మీకోసమే. థ్యాంక్ యూ ఆయిష. నిమ్మ సోడా పుల్లగా ఉంది. చాలా బాగుంది. పైనాపిల్ అద్దరిపోయింది. మీటు చికెన్ चिकन आई थी पाइनएप्पल छोड़ देने देखो. పైనాపిల్ छोड़ दिए. చికెన్ వచ్చిందని పైనాపిల్ ని వదిలేసిన మా మీఠి. యాక్చువల్ తన తినే స్టైల్ అది కాదు, కాలు పైకి పెట్టి తింటది. అదే తన పైన కింద అయిపోతుంది. అదే అదే అదిగో. कैसा है टेस्ट? మస్తు. తిను జ్యోతి, తీసుకో. సూపర్ సూపర్ ఉంది.
ఏ ప్రసాద్ గాలి ఇంకా మంటని పెంచుతున్నావా? అవును. పన్నీర్ ఎక్సలెంట్. పన్నీర్ రెడీ. వావ్. వచ్చిందండి వయ్యారి. మష్రూమ్ ఎలా ఉంది? కైసా హై? సూపర్. ఏంటి అందరూ పైనాపిల్, మష్రూమ్, పన్నీర్ అందరు తినేసి ఏంటి ఇవి క్యాప్సికం పెట్టేశారేంటి? అందరు తినాలి. పైనాపిల్, వాటర్ మిలన్, ఇంకా పన్నీర్. మరి క్యాప్సికం ఉండిపోయింది ఇక్కడ. నాకైతే చికెన్ అండ్ బ్రాకలీ. ఐ లవ్ బ్రాకలీ. నాకు చాలా ఈ క్యాప్సికం అంతా తిను నువ్వు. వేడి వేడి పైనాపిల్. ఎవరి దొంగ? దొంగ దొంగ ఏ పిట్టి వెడి వచ్చినాడు దొంగ. మా మీటి ఏంటి? మీటు క్యా హై యే? స్వీట్ తినాలనిపించింది. స్వీట్ తినాలనిపించింది. చల్లగా ఉందని ఈ బ్లాంకెట్ తెచ్చి 5 star do nothing. చక్కగా మా మీటి ఎంజాయ్ అయిపోయింది. అప్పుడే బార్బీకి అయిపోయిందని ఇది తినేసావా? ఇంకొద్దా? నీ చిన్న పొట్టకి చాలా అది. కొడతాను తినాలిరా. మళ్ళీ మటన్ రెడీ అయిపోయింది వేడివేడిగా. ఇది మటన్ జ్యోతి. మటన్ మటన్ చాలా బాగుందండి మటన్. నాగమణి రా. నాగమణి బాగుందండి. ఇక్కడ ఇంకొక కోడిని బాగా రోస్ట్ చేస్తున్నారు. ఇక్కడ చూడండి జ్యోతి. అందరూ ఎక్కడికి వెళ్ళిపోయారు? తినేసి వెళ్ళిపోయారు అందరూని. ఆశ ఎక్కడికి వెళ్ళిపోయారు? వెళ్ళిపోయారు. అయిపోయి 4 అడుగులు నిండిపోయి టీవీల దగ్గర వెళ్ళిపోయారా? టీవీ దగ్గర తినేసి గప్చుప్ అయిపోయారు. అంత సైలెంట్. ఇప్పుడు మన వర్క్ ఉంది కదా, అంత క్లీన్ చేసుకోవడం. అబ్బా ఎంత బాగా ఎరగొడుతున్నావో జ్యోతి. ఎవరిని అనుకొని నువ్వు ఎముకలు వెరగొడుతున్నావు? చెప్పు నిజంగా. న్యాయం అనుకున్నా. ఇప్పుడు వీళ్ళందరూ బాగా బార్బిక్యూని బాగా తినేసారని చెప్పనా? ఇప్పుడు అదంతా అరగాలి. అరగాలి కాబట్టి వీళ్ళకి ఒక చిన్న గేమ్ పెడుతున్నాను. ఈ గేమ్ లో విన్ అయిన వాళ్ళకి ఏంటి? 500 ప్రైజ్. బ్యాక్ లెఫ్ట్ లెఫ్ట్ అండి. లెఫ్ట్ మీటి అవుట్ అవుట్. ప్లీజ్. ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ లెఫ్ట్ రైట్ ఫ్రంట్ ఫ్రంట్ బ్యాక్ బ్యాక్ లెఫ్ట్. రెండు రైట్. I was last, but first you did. I did.
వాళ్ళ అన్నయ్య విన్ అవ్వలేదని మా రిహాన్ ఈరోజు 500 సక్సెస్ఫుల్గా ఈ సక్సెస్ 10th క్లాస్లో కూడా మంచి ర్యాంక్ వచ్చేసి నువ్వు మంచిగా అందరూ కూడా బ్లెస్ చేయండి. తను ఈ ఇయర్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కి ప్రిపేర్ అవుతున్నాడు. నువ్వు గ్యారంటీగా సక్సెస్ సాధిస్తావు. ఓకేనా? అప్పుడు మనం సక్సెస్ పార్టీ పెట్టుకోవాలి. నేను ఇస్తా పార్టీ మీరు చేస్తుందంట పార్టీ. ఇన్ అవుట్ ఇన్ అవుట్ ఇన్ అవుట్. In, out, out, out. Out, out. ఈసారి కూడా మా రిహాన్ మళ్ళీ విన్ అయ్యి సక్సెస్ పరిధిలో ఉన్నాడు. ఈ జోష్ తోటే 10th ర్యాంక్ కొట్టేస్తాడు. నా చేతిలో తీసుకున్నాం. డెఫినెట్ గా ర్యాంక్ రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను వాంటెడ్లీ లూజ్ అయ్యాను ఎందుకంటే నాకు బాగా వచ్చింది నా కజిన్ పైన. పార్టీ కావాలి. ప్రిపేర్ అవ్వరా? గుడ్ నైట్. నేను పోతున్నా. బాయ్. ఎగ్జామ్స్ చదువుకోండి. పార్టీ ఇచ్చి చదువుకో. ఎగ్జామ్స్ తర్వాత పార్టీ. నాకు బోర్డ్స్. చెప్తా నాకు పార్టీ కావాలా మీకు? ఇప్పుడు ఏంటి జరిగింది? పార్టీ బార్బిక్యూ పార్టీ పార్టీ ఆ డబ్బులు కాదు నాకు పార్టీ. ఇక్కడ డబ్బులు లేవు. ఇదండి ఈ చల్లటి సాయంత్రం మస్కా మసల చీకటిలో బార్బిక్యూ మా వాకిట్లో వచ్చేసి మంచిగా తినేసాము, మంచిగా ఆడేసాము, పాడేసాము, మంచిగా సక్సెస్ఫుల్ దారిలో నడిచిన మా రిహాన్ ఇంకా సక్సెస్ సాధించాలని మనస్ఫూర్తిగా మనం అందరం కోరుకుందాము. తర్వాత ఇప్పుడు ఏం చేయాలి? లైక్ కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ కొట్టడం మర్చిపోకండి. బెల్ ఐకాన్ కొట్టడం సరే, బెల్ ఐకాన్ అందరూ కొట్టేస్తారు. మీరు అందరు కూడా దయచేసి బెల్ ఐకాన్ని కొట్టేయండి. బాయ్.